అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జనవరి 10వ తేదీన అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎటువంటి దేవతారాధన చేయాలి? ఎటువంటి పరిహారాలు, పరిష్కారాలు చేసుకోవడం వల్ల వారి జీవితంలో సుఖమయం అవుతుంది? మొత్తం అయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీకు స్పష్టంగా అయితే అర్థమై తీరుతుంది. వివరాల్లోకి వెళ్తే కనుక మిమ్మల్ని చాలా కాలం నుంచి ఒక వ్యక్తి అయితే రహస్యంగా ఇష్టపడుతున్న సంగతి మీరు తెలుసుకునే రోజన్న అయితే ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. వారు మీపై ఉన్న అభిమానాన్ని ఏ విధంగా మీకు తెలియపరచబోతున్నారో, వారి వల్ల మీకు ఎటువంటి పరిణామాలు ఎదురవ్వబోతున్నాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం అయితే పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇతర వ్యక్తులతో మీరు ఏదైనా సందర్భాలను షేర్ చేసుకోవడం అయితే మీకు అసలు నచ్చదు. విషయాలను అలాగే ఇతరులు లొంగకుండా జాగ్రత్తలు ఎంతైనా తీసుకుంటారు. అలాగే ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో మీకు మీరే నేర్పరని అయితే చెప్పుకోవచ్చు. మంచి మేధావులుగా గుర్తింపు పొందుతారు. అద్భుతమైనటువంటి స్థానాలను కూడా మీరు అధిరోహిస్తారు. ప్రజాకర్షణ కూడా వీరికి చాలా అధికంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ప్రజామానానికి సంబంధించినటువంటి ఉద్యోగ, ఆరోగ్య, వ్యాపార సంఘాలలో అయితే వీరికి చాలా చక్కగా అయితే రాణించగలరు. అలాగే ఆర్థిక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. వీరికి స్థిరాస్తుల నుండి అభివృద్ధి అయితే చేస్తారు. వ్యాపారాలను కూడా మంచి మార్పు చేసి మరింత అభివృద్ధిని అయితే చేసుకునేగల సత్తా వీరిలో ఉంది. ఈ యొక్క వ్యక్తులు చాలా అలంకార ప్రియులు. ముఖ్యంగా ఎంతైనా వీరు ఆకర్షితంగా అయితే ఉంటారు. వీరి యొక్క మాట తీరు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా అయితే ఉంటుంది. వీరికి ప్రతి ఒక్కరికి సలహాలు ఇవ్వడమే కాదు, ఆర్థిక సహాయం కూడా చేస్తూ వారికి ఎంతైనా దగ్గరగా అయితే ఉండే వాళ్ళ వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరికి ప్రతి ఒక్కరికి సహాయం చేయబోతూ మోసపోతూ ఉంటారు. వీరిలో ఆ గుణం మాత్రం ఎప్పటికైతే అసలు పోదు. వారు మరలి మోసం చేస్తున్నా కూడా మరలా మరలా వారిని నమ్ముతూ ఉంటారు. వీరికి ఎంతైనా విశాలమైన మనసు కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. ప్రజలు వీరిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు. ఇక వీరిని చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క రాశి వారికి రహస్యంగా ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీకు ఏదైనా ఒక సర్ప్రైజ్ చేయడానికైతే అతను ఎంతో కాలంగా అయితే ఎదురు చూస్తున్నారు. అతను మీ మీద ప్రేమను వ్యక్తపరచలేకపోతున్నారు. కానీ మిమ్మల్ని మాత్రం చాలా ఇష్టపడుతున్నారు. మీ మనసులో చోటు సంపాదించుకోవాల్సిన ఆరాటం పడుతుంది. అది స్నేహ విధంగా కావచ్చు, ప్రేమ విధంగా కావచ్చు, అభిమానం కావచ్చు. ఏదైనా కానీ మీ జీవితంలో వారికైతే చోటు సంపాదించుకోవాలని నిరంతరం కూడా తపన పడుతూ ఆరాటపడుతూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు అయితే మీ చుట్టుపక్కల కానీ మీ పనిచేసే చోట కానీ ఉన్నట్లయితే గనక తప్పకుండా వారు మీ మనసుకు అర్థమై తీరుతారు. వారు మీ బంధువుల్లో కూడా ఉండవచ్చు, మీ తోబుట్టువుల్లో ఉండవచ్చు, మీ బంధుమిత్ర వర్గాల్లో ఉండవచ్చు. కానీ మీరు వారిని అయితే గుర్తించడం అయితే జరగాలి. ఎప్పుడు కూడా మేలు జరగాలని చెప్పి మీరు భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి మన గురించి అయితే మేలు జరగాలని మీరు ఎంతైనా సహాయం చేస్తూ ఉంటారు. వ్యక్తుల జీవితంలో చాలా శుభ ఫలితాలు అయితే ఉంటాయి. మీ యొక్క లైఫ్ సెటిల్ చేయాలని చెప్పి కూడా వారు ఎప్పుడు నిరంతరం తపన పడుతూ ఉంటారు. ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఒక మంచి అవకాశాలు ఇప్పించాలని చెప్పైతే వారు ఎంతైనా ఆరాటపడుతూ ఉంటారు. మీరు వ్యాపార రంగంలో రాణించలేకపోతున్నారా? అయితే దానికి సంబంధించినటువంటి వినియోగదారులను కూడా ఆకర్షించేటువంటి మార్పులు, చేర్పులు ఏ విధంగా చేయాలో తెలియక సతమతం అయిపోతూ ఉన్నటువంటి వారికి కూడా వారు ఖచ్చితంగా అయితే వారి యొక్క సలహాలు కానీ, వారి యొక్క సహాయ సహకారాలు కానీ మెండుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు పెళ్లి కాని వారైతే గనక ఈ యొక్క రాశిగల అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఉన్నట్లయితే వీరికి చాలా రివర్స్‌లో ఉన్నటువంటి వారైతే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు. పెళ్లి కాని అమ్మాయిలకు, అబ్బాయిలకు మీపై చూపించేటువంటి ప్రేమ కూడా ఒక ప్రేమే కదండీ! అటువంటి ప్రేమను వాడుకోవాలని చెప్పి కూడా ఆరాటపడుతూ ఉంటారు. ఈ విధంగా రహస్యంగా అయితే మిమ్మల్ని ఇష్టపడే ఒక వ్యక్తి అయితే మీ జీవితంలో అనేక రకాలుగా అయితే మంచి మంచి ఫలితాలను ఇవ్వాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక వారిని రేపటి రోజున వీరైతే మీ బంధుమిత్రు వర్గాల్లో కూడా మీ శ్రేయాభిలాషులు అటువంటివైన వారు కూడా మీ మంచి కోరుకునేవారు ఎవరైనా కానీ, మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా కానీ ఆ వ్యక్తి అనేవారు మీకు మంచి అండగా ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. మీకోసం వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. మీకు ఎటువంటి సహాయం చేయాలన్నా కూడా వారు అయితే అస్సలు వెనుకాడరు. మీ జీవితంలో ఎవరైతే ఉన్నారో వారిని తెలుసుకుని వారు ఇచ్చేటువంటి సలహాలు తప్పకుండా అయితే మీరు పాటించి తీరాలి. వారి యొక్క జీవితం అనేది సజావుగా, సాఫీగా సాగిపోతుంది. మీరు ఎంత ప్రేమను, అభిమానాన్ని అర్థం చేసుకుని వారితో చక్కగా బంధాన్ని కూడా కొనసాగించడం వల్ల మీరు ఎంతో మేలు తప్పకుండా కీడు జరగదని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి యొక్క జీవితం అలాగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, వారి జీవితంలో ఎటువంటి కష్టాలు, బాధలు పడుతున్నా కూడా వాటి నుండి మిమ్మల్ని విముక్తి చేయడానికి వారు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంతేకాని వారు మీకు ఎటువంటి కీడు తలపెట్టాలని అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోరు.
వారు ఎటువంటి మనసులో కూడా రానివ్వరు. అటువంటి ఆలోచనను కూడా అటువంటి వ్యక్తిత్వం గల బంధాన్నయితే మీరు కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. ఒక మనిషి తనపై అంత అభిమానాన్ని, ప్రేమను చూపిస్తున్నారంటే నిజంగా ఆ మనిషి యొక్క నాశనాన్ని ఎప్పుడూ అయితే కోరుకొని ఉండరు. ప్రతి ఒక్క విషయం మీకు తెలుసునని మీరు గమనించుకొని తీరాలి. వారి యొక్క ప్రవర్తన, మాట తీరుపు, వారు చేసే పనులను బట్టి మనకైతే అర్థమైపోతుంది. మనపై అభిమానం చూపించే వ్యక్తులు మనకు బయటకు ప్రేమను కానీ, అభిమానాన్ని కానీ వ్యక్తపరచలేకపోయినా కానీ ఖచ్చితంగా వారి యొక్క అభిమానం అయితే మనం చూపిస్తున్నారు, ప్రేమను చూపిస్తున్నారు అనే విషయాన్ని మనకైతే అర్థమై తీరుతుంది. అర్థమయ్యేలాగా వారికి మనం తెలియపరచాలి. అటువంటి వారితో బంధాన్నయితే తప్పకుండా కొనసాగించకండి. వారి యొక్క మాటలను నిర్లక్ష్యం చేయకండి. జీవితంలో మీరు ఎంత విజయవంతమైన ఫలితాలను అందించడానికి నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు. ఈ విధంగా ఈ యొక్క రాశిగల వారికి జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడి అభిమానించే ఒక వ్యక్తి అయితే మీ యొక్క జీవితంలో అయితే తారసపడబోతున్నారు. అలాగే మీ జీవితంలో కూడా శత్రువులను కూడా ఉన్నారని అయితే చెప్పుకోవాలి. మీ యొక్క విజయాన్ని కావచ్చు, మీ మంచితనాన్ని కావచ్చు, చూసి కావచ్చు, చూడలేక కావచ్చు, లేకపోతే మీ కుటుంబంలో ఉన్నటువంటి సంతోషాల వరకు కొంచెం ఈర్ష్యాదేశాలను కదిలించే విధంగా కూడా కొంతమంది శత్రువులైతే మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నారు. ఏదో ఒక విధంగా మీకు హాని తలపెట్టాలని చూస్తున్నప్పుడు, విజయం సాధించినప్పుడు అసూయ పడటం కానీ, అటువంటి మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా కానీ మీకు బయటకు రాకపోవడం, అర్థం కాకపోవడం, వ్యక్తిగత విషయాలు ఏవైనా కానీ ఎవరితో అయితే మీరు అస్సలు షేర్ చేసుకోవద్దు. ఒకవేళ షేర్ చేసుకున్నా కానీ మీ వారితో పంచుకున్న మీరు నాశనాన్ని కోరుకున్న వారే అవుతారు. వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు అస్సలు పెట్టుకోకండి. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీకు జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు అయితే కొని తెచ్చుకున్న వారు అవుతారు. అయితే మిమ్మల్ని ప్రేమించే వారిని, అభిమానించే వారిని మీరు ఎక్కువగా ఆరాధిస్తారు. వారితో బంధాలను, బంధుత్వాలను ఎక్కువగా కొనసాగిస్తారు. మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులను పక్కన పెట్టి ఎప్పటికప్పుడు తెలివిగానే మీరు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తారో ఒక్కొక్కసారి మనకు తెలియకుండా, ఏం జరుగుతుందనేది తెలియకుండా, మన నిర్ణయాలు మనకు తెలియకుండా తీసుకోవాల్సిన పరిస్థితి కూడా నెలకొంటుంది. కనుక అటువంటి విధమైన మీ అవగాహన అయితే మీ శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, అని నాశనాన్ని కోరుకునేవారు ఏ వ్యక్తులు ఎవరు, అనే మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు అనేది మంచి అవగాహన అయితే కలిగి తప్పకుండా అయితే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి అవగాహన, జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదించాడు కనుక చక్కగా అయితే మంచి శుభవార్తలు అని ఉద్యోగ పరంగా కావచ్చు, లేదా శుభకార్యాల గురించి కావచ్చు, చర్చలు జరగడం అయితే వ్యాపార పరంగా ఏదైనా కానీ మంచి లాభం పొందడానికి ఇటువంటివి కూడా వినబోతున్నారు. విద్యారంగానికి సైతం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కగా రేపటి రోజున మంచి మార్కులు, మంచి కుటుంబ సభ్యులందరికీ తీపి కబుర్లను అయితే చెప్పబోతున్నారు. తల్లిదండ్రులతో ఆనందంగా, ఉల్లాసంగా గడపబోతున్నారు. అన్ని రంగాల వారికి చక్కగా, సినీ రాజకీయ పరిశ్రమల వారికి కూడా మంచిగా శుభ ఫలితాలు అయితే ఉంటున్నాయి. రేపటి రోజున ఎంతో ఆనందకరంగా అయితే ఉండబోతుంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రతికూలమైనటువంటి అంశాన్ని అయితే అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా, అన్ని కోరికలు కూడా ఆ భగవంతుడు శివయ్య అయితే మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు గుర్తించగలుగుతారు. ఈ యొక్క రాశిగల వారికి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి అయితే మీరు ఎంతైనా కనీసం శివనామ స్మరణ అయినా చేసుకోండి. మీ హనుమాన్ చాలీసా పఠించడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, కాలభైరవ స్తోత్రం మీరు పఠించడం లేదా వినడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే మీరు ఎదుర్కోగలరని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా అయితే మీ దగ్గరలో ఉన్న శివాలయ దర్శనానికి మీరు వెళ్ళి శివపార్వతులకు అభిషేకం చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఎదురవబోయే ప్రతి ఒక్క సమస్య, ఆటంకాలు అయితే తొలగిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా నవగ్రహ ప్రదక్షిణలు, అలాగే రావి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేయడం వల్ల మీ జీవితంలో ఎదుర్కోబోయే కొన్ని సంఘటనల గురించి మీరు తప్పించుకునేవారు అవుతారు. తప్పకుండా మనం చెప్పుకున్న దేవతారాధన అంతా అయితే మీరు చేసుకున్నట్లయితే ఈ రాశిగల వారికి ఎంత తిరుగుండదని అయితే చెప్పుకోవచ్చు. ఎన్నో శుభ పరిణామాలు అయితే మీరు చవి చూస్తారని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా మనం చెప్పుకున్నవన్నీ అయితే చేసి తీరండి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనేది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.